నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 5 అంటే గ్యాట్ టవర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క గ్యాట్ టవర్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ఈ యొక్క గ్యాట్ టవర్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క స్లాబ్ ఏసుకోవడానికైతే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే డయాగ్రిడ్‌కి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ కూడా 100% అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జిఏడి టవర్ దగ్గర ఇటువైపు చూసుకున్నట్లయితే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదివరకు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరిగిన ప్లేస్ అంతా కూడా కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసుకున్నారనమాట. ఇప్పుడు కొంత భాగం అయితే బ్యాలెన్స్ ఉంది. అక్కడంతా కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ దగ్గర ఇదివరకే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే 100% అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ప్రస్తుతం నోడుకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆల్ అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఒక నోడ్ అయితే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారు ఈ యొక్క కాలమ్స్ మీదైతే. అలాగే మీరు చూడొచ్చు ఒక నోడ్‌కి మరో నోడ్‌కి బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలా బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన దగ్గర నోడ్ నుండి ఈ యొక్క ఏదైతే కోర్ వాల్ నిర్మాణం ఉంటుందో ఆ ప్లేస్‌కైతే బీమ్స్‌తో అయితే ఒక్కొక్క బీమ్స్‌ని అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది కాలమ్స్ నుంచి. ఆ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయి. అది కంప్లీట్ అయిన వెంటనే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకుంటారనమాట. చాలా అంటే చాలా అప్‌డేట్ అవుతుందండి. ఈ యొక్క గ్యాట్ టవర్ దగ్గర అయితే. మెయిన్ చూడండి ఏ హైట్ లేసిపోయిందో టవర్ అనేది. ఎవ్రీ వీక్ కూడా చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. ఈ యొక్క గ్యాట్ టవర్ దగ్గర అయితే వర్క్ అప్‌డేటు. సో, బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు నోడ్ నుండి ఏదైతే కోర్ వాల్ నిర్మిస్తున్నారో ఆ ప్లేస్‌కి బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేసేసారు. అలా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోనున్నారు. బ్యాక్ సైడ్ అంతా వైట్‌గా కనిపిస్తుంది చూడండి. అది డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అలాగే నోడుకి సంబంధించి ఏందంటే ఇదివరకు 2 నోడ్స్ అయితే బ్యాలెన్స్ ఉండే. ఇప్పుడు ఒకటైతే కంప్లీట్ చేసుకున్నారు. మరొకటి ఫ్రంట్ సైడ్ అయితే బ్యాలెన్స్ ఉంది. వాటికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే మెయిన్ కోర్ వాల్ నిర్మాణం ఏదైతే ఉందో అదంతా కూడా చూడండి దాదాపుగా చాలా మటుకు హైట్ అనేది దాదాపుగా 35 మీటర్ల హైట్ అయితే పెరిగిపోయిందనమాట బిల్డింగ్ అనేది. బ్యాక్ సైడ్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారో జంపింగ్ ప్రక్రియ కోసం వాటికి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. అలాగే మిడిల్ పార్ట్‌లో ప్రస్తుతం రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటూ వస్తున్నారనమాట. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ప్రస్తుతం రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మరో లెవెల్‌కి కోర్ వాల్ నిర్మించుకోవడానికి. అలాగే చుట్టూ కూడా ఒకదానికొకటి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌కి బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇదివరకేందంటే ఇటు సైడ్ ఒక నోడ్ అయితే బ్యాలెన్స్ ఉంది. అదైతే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు చూడండి ప్రస్తుతం. అలాగే ఫ్రంట్ అయితే ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న మెటీరియల్ అన్నీ కూడా ఈ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టానికి ఏదైతే జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారో వాటికి సంబంధించి మెటీరియల్ అన్ని కూడా అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకోవడం జరిగింది. ఇటు సైడ్ అంతా కూడా నాన్ టవర్ ఏరియాలో మట్టినంతా కూడా అన్‌లోడ్ చేసుకొని చదునైతే చేసుకోనున్నారండి. సో, ఫ్యూచర్‌లో మనకు ఈ యొక్క టవర్స్ దగ్గర 2-3 టవర్ క్రేన్‌లు అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టానికి యూజ్ చేసే మెటీరియల్ అనమాట. ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి మనకు ఈ యొక్క కోర్ వాల్ నిర్మాణం దగ్గరైతే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అదంతా కూడా మనకు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్, షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. బ్యాక్ సైడ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ఏదైతే మనకు ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి హైట్ అయితే పెంచుకుంటారో వాటికి సంబంధించి మెటీరియల్ అన్నీ కూడా సైలెంట్‌గా అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. సో, ఫ్రంట్ సైడ్ మనకు ఒక నోడ్ అయితే బ్యాలెన్స్ ఉందని చెప్పాను కదా! సో, అది ఇక్కడైతే బ్యాలెన్స్ ఉందనమాట. అది కంప్లీట్ అయిన వెంటనే ఫ్రంట్ సైడ్ కూడా బీమ్స్‌తో ఒక కాలానికి మరో కాలానికి అయితే కనెక్ట్ చేస్తారు. లోపల చూడండి ఎలా జరుగుతున్నాయో వర్క్స్. రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. మిడిల్ పార్ట్‌లో రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి ఏందంటే షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు ఏదైతే ఈ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ యూజ్ చేసి జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందో అదంతా కూడా మనకు ఒకేసారి అనేది టవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరగదండి. 3 పార్ట్‌లుగా అయితే డివైడ్ చేసుకొని చేస్తారనమాట. బ్యాక్ సైడ్ అంటే వెస్ట్ సైడు, ఈస్ట్ సైడు అలాగే సెంటర్ సైడు ఆ విధంగా 3 విధాలుగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క పార్ట్‌నైతే జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారు. బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక లెవెల్ వరకు హైట్ అయితే పెరిగిపోయిందండి. చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుందనమాట. ఎవ్రీ వీక్ కూడా ఈ యొక్క గ్యాట్ టవర్ దగ్గరైతే చాలా డిఫరెంట్‌గా ఉంది చేంజెస్ అనేది.
ఈ యొక్క జిఐడి టవర్‌లోనే ఫ్యూచర్‌లో మనకు సీఎం గారి ఆఫీస్ కూడా కార్యాలయం కూడా ఈ యొక్క గ్యాట్ టవర్‌లోనే ఉంటుందనమాట. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్. అన్ని టవర్‌ల కల్లా పెద్ద టవర్ అనమాట ఇది. 49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇదివరకే జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసుకోవడానికి ఆటోమేటిక్ క్లైంబింగ్ ప్రొఫైల్ అన్ని కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ ఒక లెవెల్ వరకు కూడా హైట్ అయితే పెరిగిందనమాట. ఇప్పుడేందంటే మిడిల్ పార్ట్‌లో అయితే ఆ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ ప్రొఫైల్‌కి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు డెక్ షీట్స్ సారీ షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అలాగే బ్యాక్ సైడ్ ఏందంటే బీమ్స్‌ని అయితే కనెక్ట్ చేస్తున్నారనమాట. కోర్ వాల్‌కి, డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్‌కి. డెక్ షీట్స్ అవి ఇన్‌స్టాల్ చేసుకోవడానికి చూడొచ్చు ఎలా జరుగుతున్నాయో వర్క్స్ అనేటివి. చుట్టంతా కూడా మనకు రోడ్ అయితే వస్తుంది. అంతా కూడా ఒక లెవెల్‌కి అయితే కోర్ వాల్ అయితే నిర్మించేసారు చూడండి ఏ హైట్ ఉందో. ఇది ఎన్12 రోడ్ అనమాట. దీనికి సంబంధించి కూడా ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తున్నారు. మిడిల్‌లో అయితే రోడ్ కంప్లీట్ చేసుకోవడానికి గ్రావెల్ అవన్నీ కూడా తోలైతే చదును చేసి పెట్టుకున్నారు. రోడ్ అయితే వేసుకోవాలి. అలాగే 2 వైపులా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇందులో మనకి ఏంటంటే ఎన్12 ఎన్‌లో హెవీ పవర్ డెక్స్‌కి సంబంధించిన ఉన్నాయన్నమాట.